మనం ప్రజెంట్ మనసా ఊరి లోపలికి వచ్చాం. ఇది పెద్దగా జనాభా ఉన్న ఏరియా అయితే కాదు, కాకపోతే కొంతవరకు చాలా తక్కువ జనాభాతో కూడుకున్నటువంటిది. కాకపోతే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మెయిన్ సెంటర్ పాయింట్ ఇదే. సో ఇదే ఒక మండలంగా చూసుకుంటున్నారు. ఇది ఒక మండలంగా ఉంది ప్రజెంట్ అయితే. ఇక్కడ చాలా ఫేమస్ ఉన్నాయి. ఇక్కడ మనసా కోవా అంటే మాత్రం చాలా ఫేమస్, ఇక్కడ చాలా బాగుంటుంది. చూద్దాం మనం ఆ మనసా కోవా కూడా ఎక్కడ ఫేమస్ ఏంటనేది తెలుసుకొని అక్కడికి వెళ్దాం, మీకు చూపిస్తాను ఎక్కడ బాగుంటుంది ఏమిటనేది. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా మనసా విజిట్ చేసినట్టు ఉంటే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకువెళ్ళడానికి బాగుంటుంది. తర్వాత మనసా కోట ఏదైతే ఉందో ఆ కోట కూడా మనం వెళ్దాం అక్కడికి. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దాం, ఎందుకంటే టెంపుల్ ప్రజెంట్ క్లోజ్ చేస్తారు. సో టెంపుల్కి వెళ్ళి వచ్చాక మనం ఇక్కడ మనసా కోట ఏదైతే ఉందో విజిట్ చేద్దాం. ఇక్కడ విశిష్టాలు ఏంటి అనేది అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి పెడతాను, ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ విషయం అంతా కూడా. సో వెళ్దాం, ఎంజాయ్ చేయండి రైడ్ని. చాలా బాగుంటుంది. చిన్న చిన్న ప్లేసెస్ అయినా సరే చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. ప్రస్తుతానికి నేను భైరవ, మీరు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ నేను ప్రతి వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తున్నానో ఆ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా నేను లైవ్గానే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే ప్రతిది కూడా మీరు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసిన మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా ఉంటుంది. సో అందుకనే లైవ్ వాయిస్ ఓవర్ ఇస్తూ లైవ్గానే చూపించుకుని వెళ్తున్నాను. సో ప్రతిది కూడా ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ మనం గుడి దగ్గరికి వచ్చాం, ఆలయం దగ్గరికి. చూసారు కదా అక్కడ టెంపుల్ ఏదైతే ఉందో, శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ దేవాలయం, మందస, నియర్ బై పలాస. ఇది లోపలికి వెళ్దాం. మనం ఇప్పుడు ఏదైతే వచ్చా అది ముఖద్వారం, ఎంట్రీ ఇది. అక్కడ నుండి జస్ట్ లోపలికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనం ప్రజెంట్ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయం దగ్గర ఉన్నాం. చూడండి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ఎంట్రీలో. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, శిష్యులు ఎవరైతే ఉన్నారో, చిన్నజీఆర్ స్వామికి సంబంధించి, అలానే వాసుదేవ స్వామికి సంబంధించి, మూర్తికి సంబంధించి ఎవరైతే ఉన్నారో భక్తులు, సేవకులు, అలానే బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నివసించేటువంటి ఇల్లులు ఇవన్నీ కూడా. ఆలయం ఇదే ఎక్కడ ఉందో ఇగో చూసారు కదా, ఆలయం ఇగో ఇక్కడ ఉంది. ఇదంతా చూడండి వాతావరణం ఎంత చక్కగా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది వాతావరణం అంతా కూడా. ప్రస్తుతానికి మనం వాసుదేవ స్వామి పెరుమాళ్ ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాతావరణం ఏదైతే ఉందో ఒకసారి చూడండి, ఎంత బాగుందో. ఇదంతా కూడా మొత్తం ఇక్కడ అంతా కూడా వెజిటేబుల్ ఫార్మింగ్ చేస్తుంటారు. చాలా ఆర్గానిక్గా ఉంటుంది, చాలా నేచురల్గా ఉంటుంది. ఒకసారి కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికి పంట ఏదైతే ఉందో ఇదంతా కూడా క్యాబేజీ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా, అంతా చాలా బాగుంటుంది. చాలా ఆర్గానిక్గా పండిస్తారు ఇక్కడ అంతా కూడా, చాలా ఆర్గానిక్గానే తయారు చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం చాలా వరకు కూడా కొందరు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కేవలం వెజిటేబుల్ ఫార్మింగ్ మీద ఆధారపడి బతుకుతున్నారు. చాలా రకాల పంటలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇంకా కోతకైతే రాలేదు. ప్రస్తుతానికి అంతా కూడా కోత జరిగింది. ఇక్కడ ఒక పంట ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడున్న వాళ్ళ ఈ పంటని, ఈ భూమిని ఎంత చక్కగా చూసుకుంటున్నారంటే, ఇక్కడున్న ఒక ఆవిడైతే ఏమన్నారంటే, ఈ పంట లోపలికి మీరు ఏదైతే వెళ్తున్నారో, వీడియో షూట్ చేస్తున్నారో ఇక్కడికి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళకూడదండి, ఎందుకంటే మేము అంత పవిత్రంగా చూస్తుంటాం, అంత పవిత్రంగా భావిస్తుంటాం అని చెప్తున్నారు ఆమె. ప్రస్తుతానికి పంట మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి ఉల్లికాడలు ఉంటాయి కదా, ఉల్లికాడల చెట్లు ఇవన్నీ కూడా. సార్ రండి, దగ్గరికి రండి, చూడండి ఇక్కడ ఎలా ఉందో. చూడండి ఎంత దీనిగా ఉన్నాయో, ఒకసారి మొత్తం అంతా చూడండి దగ్గర నుండి. కానీ మీరు చూస్తున్న చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఉల్లికాడు చెట్లు. ఇవి చూడండి, ఇవి ఉల్లికాడు చెట్లు. వీటి యొక్క కింద పదులు ఏవైతే ఉన్నాయో ఈ పదులు చూడండి. ఇవన్నీ కూడా సొత్తుదుంపలు, ఉల్లికాడలు అని చెప్తున్నాను కానీ సొత్తుదుంపలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వంకాయ ఫార్మింగ్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి ఉన్నాం. ఇవి వంకాయ చెట్లు. ప్రస్తుతానికి ఇవి రీసెంట్గానే పెట్టినట్టున్నారు. ఇంక ఇవి పంటకైతే రాలేదు, కోతకు కూడా రావడానికి చాలా సమయం పడుతుంది. సో చూద్దాం ఎప్పటికీ కోతకు వస్తాయేంటో. ప్రజెంట్ ఇక్కడ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉన్నాం మనం. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఒలుస్తున్నారు, కట్ చేస్తున్నారో అది చుక్కకూర అంట.
చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కూర ఫార్మింగ్ అంటే ఎన్ని రోజులకి వస్తుంది పంటకి? ఈ ఫార్మింగ్ ఏదైతే ఉందో చుక్కకూర అనేది 4 రోజులు టైం పడుతుంది కోతకు వచ్చి మనం అది కట్ చేసుకొని తినడానికి అయితే. సో అంతా కూడా చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా కూడా. వరకు కూడా చాలా మందికి వీటిపైన అవగాహన ఉండదు, కొంతవరకు ఐడియా కూడా లేదు, కొంతవరకు ఎవరికి కూడా తెలియదు. కానీ రీసెంట్గానే మార్కెట్లోకి ఇవి వస్తున్నాయి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఎప్పుడైనా ట్రై చేయండి, దొరికితే మాత్రం క్యాబేజీ కాయలు అంటారు దీన్ని. మొత్తం మీరు ఏదైతే చూస్తున్నారు ఈ ఫార్మింగ్ ల్యాండ్ అంతా కూడా, ఇదంతా కూడా మొత్తం 3 ఎకరాస్లో పండిస్తున్నారు. ఇక్కడ నుండి కొంతవరకు ఫస్ట్ తొలి పంట ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండి వాసుదేవ స్వామి ఆలయానికి ముందు గురువుగారి పాదాల దగ్గరికి చేరుస్తారు. చేర్చాకే మార్కెట్లోకి తీసుకెళ్ళి సేల్ చేస్తుంటారు. చాలా గౌరవప్రదంగా చూసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అతను ఎవరైతే ఉన్నారో ఇక్కడ వ్యవసాయదారులు, ఆయన కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా చేస్తున్నారు. అంత గౌరవిస్తారు భూమాతని. మట్టి చూసారా ఎంత చాలా స్మూత్గా ఎంత బాగుందో. దీని మీద అడుగు పెట్టి ఒట్టి పాదాలు అంటే చెప్పులు లేకుండా దీని మీద నడుస్తుంటే చాలా దీనిగా ఉంది. అంటే ఎలా చెప్పాలా, ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, కానీ చాలా బాగుంది. ఇక్కడ ఏదైతే ఈ పంట మొత్తం అంతా పండిస్తున్నారో ఇదంతా కూడా ఇక్కడ మార్కెట్ మన్సా ఏదైతే ఉందో మన్సా మార్కెట్లోనే మొత్తం సేల్ చేస్తారు. కొంతవరకు మాత్రమే ఇక్కడ నుండి బయటికి వెళ్తూ ఉంటాయంట. సోంపేట, ఇచ్చాపురం, అలానే పలాస కొంతవరకు మాత్రం వెళ్తుంది. మ్యాక్సిమం 60 to 70% ఇక్కడ లోకల్ మార్కెట్లోనే మొత్తం సేల్ చేసి పెడతారంట. చూసారు కదా ఈ పంట అంతా కూడా. మనం ఇంకా లేట్ చేయొద్దు, గుడి లోపలికి వెళ్దాం. ఎందుకంటే టైం ఆల్రెడీ 10 o'clock 10 అవుతుంది, క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే పర్వదినాలు ఏవైతే ఉంటాయి ఆ టైంలో మాత్రమే చాలా టైం వరకు ఓపెన్లో ఉంటాయి. నార్మల్ డేస్లో అయితే తొందరగా ఎర్లీగా క్లోజ్ చేస్తారు. సో లోపలికి వెళ్దాం, లేట్ చేయొద్దు, రండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీనివాస్ నరసింహన్. వెల్కమ్ టు వరల్డ్ యాత్ర యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం మందస అనే గ్రామంలో ఉన్నాం. పలాసకి 30 kilometers డిస్టెన్స్ మన్సా అనే ఊరు ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ వాసుదేవ స్వామి ఆలయం అనేది చాలా ఫేమస్ ఇక్కడ. సో ప్రజెంట్ మనం అక్కడ ఉన్నాం. ప్రస్తుతానికి ఇది అంతటిని కూడా మన్సా విలేజ్ని అంతటి ఫేమస్. ఇక్కడ ఏంటి, ఎందుకు ఉన్నాం మనం అనేది చూద్దాం, రండి వెళ్దాం. పదండి మన్సా స్వామి ఆలయంకి వెళ్దాం. ప్రజెంట్ మనం వాసుదేవ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. చూడండి ఇదంతా కూడా బయట అవుటర్ అంతా కూడా, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఆలయం లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడికి మాత్రం చాలా వరకు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన దైవం, ఇష్టదైవం, అలానే కలికాల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఈయన్నే ఇక్కడ శ్రీ వాసుదేవ స్వామి పెరుమాళ్ళు అనే నామకరణంతో పిలుస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్దాం రండి. ఇదంతా చూసారు కదా ఎంత చక్కగా ఎంత హాయిగా ఉందో. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ వాసుదేవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగే స్థలం ఇదంతా కూడా. ఈ స్టేజ్ అంతా కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది ఇదంతా కూడాను. ఆలయం ఎలా ఉందో చూడండి, బయట ఆకృతి ఇదంతా కూడాను. ఏదైతే చూస్తున్నారో ఇది ఆలయం ముఖద్వారం అంతా చాలా పెద్దగా ఉంది కదా. లోపలికి వెళ్దాం, గుడి కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్దాం. మనం ప్రజెంట్ ఆలయం లోపల ఉన్నాం. ఇదంతా చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణము. అలా వెళ్దాం. ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో హనుమాన్ టెంపుల్. ఇదంతా లోపలికి వెళ్దాం. ఇది ఆలయము చూడండి ఎంత చక్కగా ఉందో కదా. మొత్తం అంతా కూడా చాలా పురాతనమైనది. ఆర్కిటెక్చర్ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో చూద్దాం. మనం ప్రజెంట్ గజస్తంభం దగ్గర ఉన్నాం. ఇక్కడ చిన్నది ఏదైతే కనిపిస్తుందో ఇది గరుడు మూర్తి నివసిస్తున్నటువంటి గుడి చిన్నది. మనం ప్రజెంట్ ఆలయం బయట ఉన్నాం. మన ఇక్కడ ఎవరైతే ఉన్నారో గురువు గారి పీఠాన్ని మొత్తాన్ని ఎవరైతే చూసుకుంటున్నారో ఈ ఆలయాన్ని, ఆయన పెద్ద గురువుకి అడిగేటప్పటికి ఏమన్నారంటే లోపలికి మాత్రం వీడియో తీయడానికి ఎలవ లేదు, చేయను అని అన్నారు. సో ఒకసారి చూద్దాం, కొంతవరకు మీకు ఎంతవరకు కనిపిస్తే అంతవరకు మనం చూపించుకొని వెళ్దాం రండి. ఇక్కడ నుండి చూడండి లోపలికి అయితే మనం వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు మనకి. మనం ప్రజెంట్ ఆలయం లోపలికి వెళ్తున్నాం. అది కూడా నిశ్శబ్దంగా వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి పర్మిషన్ అయితే లేదు చేయడానికి. అంతా సీసీ కెమెరాస్తో ఉన్నాయి.
ఇది మనం వచ్చిన ఎంట్రీ. ఇది లోపలికి. మనం ప్రజెంట్ లక్ష్మమ్మ గుడి దగ్గర ఉన్నాం. శ్రీకృష్ణుడి సన్నిధి ఇదంతా చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ లేదు. బయటకు వెళ్తున్నాం. రండి వెళ్దాం అలాగా. ఆలయాన్ని చూడండి, బయట చాలా బాగుంది కదా. మనకి నెక్స్ట్ వచ్చే నెలలో ఫిబ్రవరి మంత్ ఏదైతుందో, ఫిబ్రవరి మంత్లో ఇంకొక 15 రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి. సో చాలా సందడిగా, చాలా రద్దీగా ఉంటుంది. ఎవరు ఎక్కడెక్కడి నుండో మొత్తం ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు, వచ్చి వీక్షిస్తుంటారు. అంతమంది భక్తులు ఉన్నారు ఈయనకి ఇక్కడ, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకి, వాసుదేవ్ ఆలయానికి మాత్రం చాలా ఎక్కువ. ఈ ఆలయాన్ని ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ ఆలయం అంతా కూడా మన అందరికీ పరిచయమైనటువంటి బ్రహ్మశ్రీ చిన్నజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు ఇదంతా కూడా చూస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో. అలా మనం వెళ్దాం పదండి, చూద్దాం. విష్ణుమూర్తి చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఆకృతి అంతా కూడా. ఆ టైంలో ఇటువంటి శిల్పకర్ణ ఎలాగా ఎంత అద్భుతంగా చెక్కి భద్రపరిచారు. ఇప్పటి రోజుల్లో ఇటువంటి కనిపించడం మనకి చాలా అరుదుగా ఉంటుంది. ఇదంతా కూడా మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా బయట గార్డెన్. ఇదంతా చాలా బాగుంటుంది. ఇదంతా క్యూ లైన్. ఇక్కడ కొన్ని గుడికి అన్ని పక్కల కూడా కొన్ని శిల్పాలను పెట్టి ఉన్నారు, మూర్తుల్ని. ఇది కృష్ణుడు. మీరు ఇప్పుడు చూస్తుందంటే కృష్ణుడు మన శేష నాగు ఏదైతుందో దానిపైన నిల్చొని తీసుకున్నది. ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నటువంటి మూర్తి ఇదంతా కూడా. చూడండి ఈ ఆర్కిటెక్చర్ అంతా ఎంత క్లియర్ కట్గా, ఎంత చక్కగా చెక్కి ఉన్నారు అంతా కూడా. అలా రండి వెళ్దాం, చూద్దాం. అంతా చూస్తున్నాండి, మొత్తం కూడా ప్రతిది కూడా చాలా చక్కగా కూడా చెక్కి భద్రపరుచున్నారు. మొత్తం ఇదంతా చూసారు కదా, పైన అంతా చూడండి మొత్తం ఎంత చక్కగా చెక్కున్నారు మొత్తం అంతా కూడా. ఇలా ఇటువైపు రండి, ఇక్కడ పరమశివుడి యొక్క మూర్తి ఉంది. ఇది చూసారు కదా, పార్వతీ పరమేశ్వరులు ఎంత చక్కగా చెక్కున్నారు. ఇదంతా అంటే అంత చక్కగా ఉంది. పదండి అలా చూద్దాం. ఇంకా మనం ప్రజెంట్ ఆలయానికి దక్షిణ ద్వారం దగ్గర ఉన్నాం. ఇది దక్షిణ ద్వారము. మనం ఎందాక ఎంట్రీ చూసాం కదా, ఎంట్రీ వచ్చి ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉత్తర ద్వారం అనేది ఉంది. ప్రతి విష్ణు ఆలయానికి కూడా ఉత్తర ద్వారం అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ప్రతి దేవాలయం కూడా ఉత్తర ద్వారం అనేది ఉంటుంది, దక్షిణ ద్వారం లేకపోయినా సరే. ఎందుకంటే ఇవి చూడండి, మనం ఆల్రెడీ తర్లాకోట ఏదైతే ఉందో అక్కడ ఉన్న పూరి జగన్నాథ ఆలయాన్ని విజిట్ చేసినప్పుడు కూడా మీకు చాలా వరకు ఇలాంటి బొమ్మల్ని చూపించాను మీకు. ఇక్కడ కూడా సేమ్ అవే రూపంతో చెక్కబడి ఉన్నాయి చూడండి అన్నీ కూడా. వీటన్నిటిని కూడా ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫస్ట్ టైం చూసేటప్పుడు మనకి తప్పుగానే అనిపిస్తుంది, కానీ సెకండ్ టైం అలా చూస్తుంటే అసలు ఎందుకు ఇవి పెట్టారు ఇక్కడ, దీనికి అర్థం ఏంటి అనేది మనకి ఒక విశ్లేషణ, అంటే దాన్ని తెలుసుకోవాలని నాకు ఆతృత కలుగుతుంది. కాబట్టి దాని మీద మనం విశ్లేషించేటప్పుడు దాని యొక్క అర్థం తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అవి కేవలం ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయి, ఈ భూత బొమ్మలు అన్నీ కూడా దీన్ని తప్పుగా తీసుకోవడానికి లేదు. దీనికి ఒక అర్థం అయితే ఉంది. దానికి అర్థం ఏంటంటే, మనం ఏదైతే చూస్తున్న ఆ బొమ్మలు మనలో ఏవైతే కామ క్రోధ మోహాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ బయట విడిచిపెట్టి నా చెంతకి ఒట్టి చేతుల ద్వారా నేను ఎక్కడికి చేర్చాలో, ఏ మార్గంలోకి చేర్చాలో అని తెలియపరచడానికి ఆ మీనింగ్తో అవిని అక్కడ పెడతారు. అంతేగాని దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అయితే మనం లేదు. ఇది చూడండి, ఇది వరహ అవతారం ఇదంతా కూడా. ఎందుకంటే వరహ రూపంలో ఉన్న చూడండి, ఇది భూమి, ఇదంతా కూడా వరహ అవతారం. ఇది లక్ష్మీదేవి. రండి అలాగా చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈ బొమ్మ ఏదైతే కనిపిస్తుందో చూడడానికి ఎలా ఉందంటే ఒక గ్రహాంతర వాసులు ఎలా ఉంటారో ఆ విధంగా కనిపిస్తుంది.
కానీ అది చూస్తే మాత్రం అలానే అనిపిస్తుంది గ్రహాంతవాసులాగా. ఇదంతా చూడండి ఆర్కిటెక్చర్ వర్క్ చాలా వరకు శిథిల వ్యవస్థకు వస్తున్నదంతా కూడా మొత్తం ఎక్కడ పడితే అదంతా పగిలిపోయినాయి. ఇవన్నీ చూడండి, ఇది ఒక సెక్సువల్ పొజిషన్. ఇది కూడా ఇది చూడండి, మొత్తం ఇవన్నీ కూడా సెక్స్ పొజిషన్స్. ఇవన్నీ కూడా చూడండి, ఇది ఒక విధమైన సెక్స్ పొజిషన్. ఇది కూడా అంతే. కానీ ఇవన్నీ కూడా ఎవరు తప్పుగా తీసుకోవడానికి అయితే లేదు. పైన ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఆకారం ఉంది చూసారా? ఇక్కడ అయితే ఆకారం ఉందో, ఏదైతే శిల్పం ఉందో, ఈ శిల్పం చూస్తే ఎలా ఉందంటే మనకి సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధ్యానంలో ఉండి ఎలాంటి ఆహారం తీసుకోకుండా వెళ్ళే, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళే ఇదైతే ఏదో ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది చూడడానికి ఒక గ్రహాంతరవాసులా ఉంది ఇదంతా కూడా. కానీ అప్పటి రోజుల్లోనే ఇటువంటి ఆలోచనతో చెక్కడం ఇదంతా కూడా అసలు గ్రేట్, హ్యాట్సప్ చేయాలి. ఇటువైపు రండి, ఇటువైపు చూసేటప్పటికి ఇది ఏంటంటే మనకి నరసింహ రూపం. ఇది ఉగ్ర నరసింహ రూపం, మన కులదైవం, మన ఇష్టదైవం కూడాను. ఈయనంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. ఇలా చూడండి, ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా సెక్స్ పొజిషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు దీన్ని దయచేసి తప్పుగా అయితే తీసుకోకండి. పాజిటివ్ వేలో ఆలోచించేటప్పటికి మాత్రం చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. దీన్ని బట్టి చాలా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ కలికాలం ఏదైతే ఉందో, ఈ కలికాలంలో మనకున్నదే కామక్రోధ మోహము. అవన్నిటిని విడిచిపెట్టి నా చింతకరా, నేను ఎక్కడ చేర్చాలి అక్కడ చేరుస్తాను అన్న మీనింగ్తో ఇవన్నీ చెక్కబడింది కదా. చూడండి ఆ సెక్స్ పొజిషన్. ఇవన్నీ ఇవ్వండి, జాగ్రత్త. నెయ్యి కాదు ఇది, మనకేంటంటే అభిషేకం చేసే స్వామివారికి ఏదైతే అభిషేకం చేస్తారో అభిషేకం చేసే వాటర్ అంతా కూడా దీనిలోకి వచ్చి స్టోర్ అవుతుంది. దీన్ని చక్కగా తీసి అంటే దీని నుండి తోడేసి బయటన ఇంకొక దగ్గర ఎక్కడ పవిత్రమైన ప్లేస్లో పడవేస్తారు, ఎవరి కాలికి కానీ తగలకుండా చేయకుండా. ఇక్కడ చూడండి, ఇది ఒక అవతారం. మీకు ఇది ఏ అవతారమో చెప్పండి, నాకైతే దీని మీద ఐడియా లేదు. ఒకసారి దగ్గరగా చూడండి, మీకు తెలుస్తుంది. మీకు ఏదైనా ఇది ఏ అవతారమో ఏ మూర్తో వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ అన్నీ చూడండి, మొత్తం ఆలయానికి చుట్టుపక్కల కూడా లోపల మూర్తి ఉంటే బయట మాత్రం చాలా వరకు మన మానవులకి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో సెక్సువల్ పొజిషన్స్ అన్నీ కూడా ఇక్కడ శిల్ప రూపంలో చెక్కబడి ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి, అన్నీ మ్యాక్సిమం అవే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా శిథిల వ్యవస్థ అయిపోయినాయి మొత్తం. అంటే కొంతమంది అఘాంతకులు వీటి అర్థం మీనింగ్ తెలియక వీటిని చెడగొడుతూ వస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు, ఎక్కడేం ఉంచట్లేదు. ఇక్కడికి ఒకసారి రండి, ఇక్కడ నుండి చూడండి గోపురం ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ పొజిషన్ నుండి ఇలా ఒకసారి చూస్తే మీకు ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా, చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటువంటి ఆర్కిటెక్చర్ని, ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం అంతటిని చూసేటప్పటికి మనసులో కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకి ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు, ఎన్ని పెయిన్స్ ఉన్నా సరే అన్నిటిని మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉన్న విధంగా ఉంది. అప్పుడప్పుడు ఇంటిని వదిలేసి బయటకు వస్తుండండి, బయటికి ఇలాంటి ప్లేస్లకి వచ్చి విజిట్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, మనకి కూడా మనసు చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఉండిపోయామంటే మాత్రం మనకి చాలా బిజార్గా ఉంటుంది. ఏంటి లైఫ్ అనేది విరక్తి పుడుతుంది, చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్లేస్లు విజిట్ చేయండి. విజిట్ చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఒకసారి ఇలా రండి, ఇక్కడ ఒక మూర్తి ఉంది, చూద్దాం ఎవరు ఏంటి అన్నారు. ఈ మూర్తి మీరు ఏదైతే చూస్తున్నారో నాకు తెలిసి ఇది కుబేరుడు అనుకుంటాను, ఎందుకంటే కింద మేక ఉంది, గొర్రె. సో ఆ విధంగా చూస్తే కుబేరుడు లాగా అయితే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కింద వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది గద, దీన్ని భద్రపరుచున్నారు. ఇక్కడ కింద ఒక రాయి ఉంది, దాని మీద పెట్టున్నారు. కానీ ఇది కూడా ఏంటంటే శిథిల వ్యవస్థకు వస్తున్నది, మొత్తం ఇరిగిపోయి ఉన్నది, పగులుచున్నది. దీనికి ఒక కర్రతో గద యొక్క ఇదైతే ఏది ఉందో మనం చేత్తో పట్టుకోవడానికి దాన్ని పెట్టున్నారు. అలా వెళ్దాం రండి, అక్కడ కృష్ణుడు ఆలయం ఉంది. చూడండి, ఇది కృష్ణుడిది. ఇదంతా కూడా పాలరాయితో చెక్కుంది, రీసెంట్గానే ఉంది. ఇదంతా కూడా రీసెంట్గా పెట్టినట్టుంది. కింద మొత్తం చిన్న కోనేరులో పెట్టున్నారు. చేపలు చూస్తున్నారు లేదు, ఇదంతా చూడండి చేపలు ఎలా ఉన్నాయో. మొత్తం అంతా కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉన్నాయి చేపలు అయితే లోపల. చేపలు చాలా బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. ఫేసెస్ చూడండి ఎంత కలగా ఉన్నాయో,
చాలా బాగున్నాయి. ఆ ఫేసెస్, ఆ చిరునవ్వు, ఆ స్మైల్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మొత్తం ఆలయం ఏదైతే ఉందో చాలా చక్కగా కనిపిస్తుంది. మంచి ఆకృతిలో ఉంది అంతా కూడాను. ఇక్కడ నుండి చూడడానికి చూడముచ్చటగా ఉంది, చాలా బాగుంది. మొత్తం ఆలయం అంతా చూడండి ఎంత చక్కగా ఉందంటే ఎంత బాగుంది. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. పలాసకి దగ్గరలో ఉన్న చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందంటే ఇదేని, చాలా పురాతనమైనది. దీన్ని ప్రస్తుతానికి మన చిన్న జిఆర్ స్వామి వారు చూసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉంది ఇదంతా కూడా, ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆయన ఒక్క శిష్యులు ఇదంతా చూస్తున్నారు. గార్డెన్ అంతా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఫుడ్ అంతా కూడా ఇక్కడే తింటూ ఉంటారు. మొత్తం అంత పంట కూడా అంతా ఇక్కడ పండించుకొని, ఆర్గానిక్గా పండించుకొని ఇక్కడే ఉంటూ, ఇక్కడే నివసిస్తూ, ఇక్కడ వాతావరణంలో బతుకుతూ ఇక్కడ పంటలు మాత్రమే భోజనంగా స్వీకరిస్తూ ఉంటారు. బయట ఏ వస్తువులు కూడా తీసుకోరు. మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ నుండి ఇలాగా చూస్తే ఆ కొండ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దాన్ని చాలా దీనిగా ఉంది. మనకి ఏమైనా కుదిరితే ఎప్పుడైనా ఇంకొకసారి కుదిరితే పైకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం, చూద్దాం. మనం ఇందాక చూసాం, అక్కడ చూసిన విగ్రహం ఏదైతే ఉందో అది కుబేరుడు అనుకున్నాం, కానీ ఇది కూడా సేమ్ యాస్టేజ్గా అలాగే ఉంది. కింద మాత్రం వాహనం ఏదైతే ఉందో ఆ దేవతామూర్తి వాహనం మాత్రం చేంజ్ అయింది. ఇది కొంచెం ఎలక అలానే ఏనుగు తొండంతో ఉంది. మరి ఇది ఏ రూపము, ఏ మూర్తి అనేది తెలియదు. చూడండి, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా రండి, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, చూద్దాం. ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నాడంటే ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి, చాలా బాగుంది. ప్రతిది కూడా ప్రతి ఇంచ్ బై ఇంచ్ కూడా చాలా డీటెయిల్డ్గా చెక్కున్నారు. ఈ శిల్పకారులు ఎవరైతే ఉన్నారో హ్యాట్సప్ చేయాలి వాళ్ళకి. ఆ రోజుల్లో ఇంతటి చక్కడైన ఆకృతిని తీసుకురావడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, ఎంత టైం స్పెండ్ చేసేవారు. ఇప్పుడైతే చాలా రకాల పనిముట్లు, గ్యాజెట్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు అయితే కేవలం చేత్తోనే చెక్కేవాళ్ళు. అంతా చూడండి, ఇక్కడ కూడా ఒక సెక్సువల్ పొజిషన్ అయితే ఉంది. మొత్తం ఆలయం అంతా చూస్తే చాలా బాగుంది. ఇప్పుడైనా మీరు రావాలనుకుంటే దయచేసి రండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చే అప్డేటెడ్ వీడియోస్ కోసం ప్రతి వీడియో కూడా పెడుతూ ఉంటాం. ఇలా మాకు కుదిరేంత వరకు మీకు నచ్చే కంటెంట్ ఏదైతే ఉందో మేము అందిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఉత్తర ద్వారం దగ్గర ఉన్నాం. మనకి ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి చెప్పానుగా, ప్రతి ఆలయానికి కూడా ఉత్తర ద్వారం అనేది ఉంటుంది. ఉత్తర ద్వారాన్ని స్వర్గద్వారంగా భావిస్తారు. ఇది కేవలం కొన్ని పర్వదినాలు మాత్రమే ఓపెన్ చేసి వస్తారు. ఎందుకంటే అన్ని రోజులు రెగ్యులర్గా ఓపెన్లో అయితే ఉండవు. ఈ ఉత్తర ద్వారం అనేది కేవలం ఒక పర్వదినం నాడు మాత్రమే ఓపెన్లో ఉంటాయి. చూడండి అంతా కూడా. మనం చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన జిఆర్ స్వామి యొక్క గురువులు, మనందరికీ తెలిసినటువంటి వాళ్ళు, రామానుజాచార్యుల వారు. ఈయనకి ఆల్రెడీ మనకి హైదరాబాద్లో కూడా ఈయనకి సంబంధించి ఒక పెద్ద దేవస్థానమే నిర్మించున్నారు. కింద చూడండి, కింద కుందేలు కూడా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. వాటి చుట్టూ కూడా చూడండి ఒకసారి. మంచి స్లీప్లో ఉన్నట్టుంది, పడుకుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. ఇక్కడ చూడండి కుందేళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి అవి. లోపలికి వెళ్ళడానికి చూద్దాం. ఇక్కడ ఒక గేట్ అయితే ఉంది, లాక్ చేయలేదు. ఒకసారి మీకోసం గేట్ ఓపెన్ చేస్తాను, లోపలికి చూద్దానండి. వాటిని అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఒకసారి చూడండి ఇక్కడ నుండి అవి ఎంత చక్కగా, ఎంత ముచ్చటగా చూడండి. అవి ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నాయో. ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, ఆ బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళొద్దులేండి, ఎందుకంటే మనకి అవి చాలా డిస్టర్బ్ అవుతాయి అన్నీ కూడా. ఇక్కడ నుండి చూడండి ఆలయం అంతా ఎలా ఉందో. ఇక్కడ మనకి బ్యానర్ ఏదైతే కనిపిస్తుందో ఆ బ్యానర్లో ఉన్నటువంటి వారు చిన్న జిఆర్ స్వామి వారు. రైట్ సైడ్లో చూడండి ఆలయం ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పర్వదినాల నాడైతే చాలా రద్దీగా ఉంటుంది. సాటర్డే అయితే ఇంకా చాలా రష్గా ఉంటుంది. ఇంత టైం కూడా మనకి దొరకదు అసలు, షూట్ చేయడానికి కూడా ఎంత ఇది ఉండదు. కానీ కేవలం పర్వదినాలప్పుడు చూపిద్దామన్నా సరే మనకి కుదరదు, వీడియో పర్మిషన్ ఉండదు. కేవలం ఇలాంటి ఖాళీ టైంలో వచ్చాం కాబట్టి కొంతవరకు ఒక రిఫరెన్స్ మీద రావడం చేత మనకి ఇంతవరకు ఛాన్స్ ఇచ్చారు. ఇదంతా కూడాను గార్డెనే. చూడండి ఒకసారి, ఇవన్నీ అరటి చెట్లు ఇక్కడ ఉన్నటువంటి, ఇదంతా ఆలయం లోపల ఉన్నటువంటి గార్డెన్ ఇదంతా. మనం ప్రజెంట్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రెండు మూర్తుల్ని ఈక్వల్గా చేస్తూ ఒక అర్థంగా చూపించున్నారు. క్లియర్గా కనిపిస్తుంది లేదు చూద్దాం. ఇలా చూడండి, రెండు మూర్తులు కలిపి ఒకేలా ఉన్నాయి. ఒకరు గరుడ, ఇంకొకటి హనుమంతుడు. ఇదంతా కూడా బయట గార్డెన్ ఇదంతా కూడా.
చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇలాంటి ప్లేస్ అయితే విజిట్ చేస్తూ ఉండండి. చూడండి ఇక్కడికి చాలామంది ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇది మీరు చూస్తున్నట్టుది ఈ నివాసం ఏదైతే ఉందో ఇది వంటశాల. ఇక్కడ ఎవరైతే బ్రాహ్మిన్స్ పంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఇది పెట్టబడింది. ఇక్కడ వాళ్ళ విశ్రాంతి గదులు ఇవైతే పైన మీరు ఏదైతే చూస్తున్నారో అంతా కూడా విశ్రాంతి గదులు. ఇది మనం వచ్చిన అవుటర్, ఇది మనం వచ్చినటువంటి ద్వారము. ఇప్పుడు మనం ఆల్రెడీ ద్వారం దగ్గరికి వచ్చేసాం. మొత్తం ఇదంతా చూడండి, ఇక్కడ ఎంత చక్కగా గార్డెన్ అంతా ఏర్పరచుకున్నారు, చాలా చక్కగా ఉంది కదా గార్డెన్ అంతా. మనం ఎంతవరకు కూడా టెంపుల్కి రైట్ సైడ్ నుండి చూసాం, లెఫ్ట్ సైడ్ నుండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. మనం ప్రజెంట్ ఏదైతే టెంపుల్ని విజిట్ చేసామో ఈ ద్వారం నుండి వెళ్ళాం, కానీ ప్రజెంట్ చూసారు కదా టైం ఆల్రెడీ 11 o'clock ఇలా అవుతుంది. 11 o'clockకే క్లోజ్ చేసేసారు, ఎందుకంటే ఇది పర్వదినం కాదు కాబట్టి, నార్మల్ రోజు కాబట్టి మొత్తం క్లోజ్ చేసేసారు. సో ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా వస్తే చూడండి. ఇదంతా గుడికి ఒకవైపు ఉన్న అటువంటి ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా అమర్చి పెట్టుకున్నారు, మొత్తం అంతా చక్కగా డెకరేట్ చేసుకున్నారు. ఇదంతా టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న గార్డెన్ అంతా కూడా. ఇక్కడ ఒక తాబేలు ఉంది, చూద్దాం పదండి. చూడండి తను ఆహారం కోసం వచ్చినట్టు ఉంది, చక్కగా దాన్ని ఫ్రీడంగా విడిచిపెట్టుతున్నారు. ఇక్కడ చూడండి దాని నోట్లో ఒక తమలపాకు ఉంది, ఇక్కడ తమలపాకు చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తింటుంది అది. ఇదంతా మొక్కలు ఫార్మింగ్ అంతా పక్కనే, ఒక పక్క టెంపుల్ మధ్యలో ఉండగా చుట్టుపక్కల అంతా కూడా గార్డెనింగ్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. చాలా బాగున్నాయి. ఇవి ఏం చెట్లు అనేది చూడండి, తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో తెలియపరచు. మొత్తం అంతా చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఒకసారి అలాగే అక్కడికి వెళ్దాం. ఒక తాబేలు ఉంది, దాన్ని కూర్మ తాబేలు అంటారు, ఒకసారి చూద్దాం రండి. ఇందాక మనం అక్కడ చూసాం కదా, అది మేత మేస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది తాబేలు, ఒకసారి చూద్దాం. దీన్ని కూర్మ తాబేలు అంటారు, పట్టుకుందాం ఒకసారి. చూసారు కదా, దగ్గరికి రండి ఒకసారి చూడండి. మూసుకుపోయింది, ఇది కనిపిస్తుందా మీకు? ఒకసారి చూడండి, మూసుకుపోయింది భయంతో. దీని గోళ్ళు అంతా కూడా ఒకసారి చూడండి, దగ్గరికి వచ్చి చూడండి. దీని గోళ్ళు అంతా ఎలా ఉన్నాయి అసలు. దీన్ని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు, ఒకసారి చూద్దాం, ముట్టుకుందాం అని చెప్పి పట్టుకున్నాను. చూడండి దీని గోళ్ళు అంతా కూడా ఎలా ఉన్నాయో, మొత్తం మూసుకుపోయింది. పెట్టేద్దాం, దీన్ని ఇబ్బంది అయితే పెట్టద్దు. అలానే పక్షులు ఏవైతే ఉంటాయి చుట్టుపక్కల ఉన్నాయి, పక్షుల కోసం ఆహార ధాన్యాల కోసం అని చెప్పి దానికోసం ఏర్పరచున్నారు. ఇది మనం ఇప్పుడు చూస్తున్నది ఒక చిన్న స్టేజ్ అనమాట. ఏవైనా కళ్యాణాలు ఇలాంటివి జరిగేటప్పుడు ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఒకసారి అలా దగ్గరికి వెళ్దాం. చూడండి ఇదంతా స్టేజ్, ఇది ఇక్కడ కళ్యాణం ఇవంతా కూడా నిర్వహిస్తుంటారు. మనం బయట చూసాం ఏదైతుందో అది అంతా కూడా మనకి బ్రహ్మోత్సవాలు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కార్యక్రమాలు ఏముంటాయి అవన్నీ కూడా బయట చేస్తారు. చిన్న చిన్న ఈవెంట్స్, కళ్యాణం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు పర్వదినాల నాడు. ప్రతినిత్యం కూడా ఇక్కడ ఏదో ఒక హోమం, యాగాలు, తర్వాత ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటాయి ప్రతినిత్యం కూడా. ప్రజెంట్ మనం అన్ సీజన్లో ఏంటంటే నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి ఇది అంతటినీ చూడగలుగుతున్నాం. లేదంటే మనకి రద్దీగా ఉన్న సమయంలో పర్వదినాలు నాడుస్తే ఇదంతా చూడడానికి మనకు అంత టైం ఉండదు, అంత ఇది కూడా ఉండదు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి వాసుదేవ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరిపే ప్లేస్, స్థలం ఇదంతా కూడా. అక్కడ బోట్ ఉంది కదా, ఆ బోట్లో ఆయన్ని స్నానాలు అర్పిస్తారు. మనకి ఇక్కడ పక్కనే నది ఒకటి ఉంది, చిన్న చెరువు లాంటిది, ఆ చెరువులో స్నానాలు అర్పిస్తుంటారు. ఒకసారి అక్కడికి వెళ్దాం. అలాగా ఎలా ఉందో, ఆ చెట్టుకి తేనెపట్లు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. అమ్మ ఏ మాత్రం వాటిని డిస్టర్బ్ చేసామంటే మాత్రం ప్రాణం తీసేస్తాయి. ఇక్కడ చాలా బాగుంది, చాలా ఓల్డ్గా ఉంది. పక్కనే స్కూల్ కూడా ఉంది. మనకి గుడి ఏదైతే ఉందో గుడికి పక్కనే స్కూల్ కూడా ఒకటి ఉంది. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా కూడా. ఒకసారి అలా చెరువు దగ్గరికి వెళ్దాం రండి. ఈ చెట్టు చూస్తున్నారు కదా, చాలా కొన్ని ఏళ్ళ సంవత్సరాలు అవుతుంది. ఎంత హెవీగా ఉందో చూడండి అసలు. ఇంత లావుగా ఉండి ఇంత ఎక్స్పెండ్ అయిన రాగి చెట్టు చూడడం అయితే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. చూడండి అసలు ఎలా ఉందో చెట్టు మొదలు ఏదైతే ఉందో చూడండి ఎంత లావుగా ఉందో అసలు. చాలా పురాతనమైనది, ఇది అంతా చాలా పురాతనంగా ఉన్నట్టుంది. ఎన్ని తుఫాన్లు కానీ ఎటువంటి ఎలాంటి కఠినమైన వాతావరణంలో కూడా చాలా తక్కువన్నట్టుగా ఉంది. అంత బాగుంది ఇదంతా కూడా. పక్కనే చెరువు ఉంది, ఒకసారి చూద్దాం. చెరువు చూడండి, మనం ఇప్పుడు ఏదైతే చెరువు దగ్గర ఉన్నామో ఈ చెరువు దగ్గర మనకి వాసుదేవ స్వామిని ఇక్కడ స్నానాలు అర్పిస్తుంటారు. అక్కడ మనం బోట్ చూసాం కదా, ఆ బోట్లోనే మొత్తం చెరువు అంతా తిప్పుతారు. ప్రస్తుతానికి ఇది వింటర్ సీజన్ కాబట్టి
వాటర్ చాలా తక్కువ ఉంది, కానీ ఇంకా ఎక్కువగా ఉంటుంది, చాలా వాటర్ ఉంటుంది. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా చూడండి. మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను, ఒకసారి దగ్గరికి రండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. చెరువు దగ్గర ఆ కొండ చూసారా ఒకసారి ఎలా ఉందో? ఆ కొండ ఎవరో ఒకరు ఒక సైడ్న పడుకున్నట్టు, అంటే పక్కకి తిరిగి పడుకున్నట్టు, ఒక లెఫ్ట్ సైడ్లో పడుకున్నట్టు చూడండి. అందులో అది హెడ్, ఆ కిందన ఇది ఏదైతుందో చెయ్యి మనం ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకునే ఇదిలా ఉంది. అది షోల్డరు, ఇది పొత్తి కడుపు, ఇది బ్యాక్ సైడ్ మన హిప్స్, అంటే మన తొడలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ ఈ భాగం ఇది కిందకి కాళ్ళు. చూడండి ఒక మనిషి పడుకునే ఆకారంలో ఎంత చక్కగా కనిపిస్తుంది ఆ కొండ ఆకృతి అనేది. ఇదంతా చూడండి చాలా ప్రశాంతంగా ఉంది కదా. అప్పుడప్పుడు వస్తున్నాండి, ఎప్పుడు అక్కడ సిటీ లైఫ్ ఎంజాయ్ చేయడం, బైక్ రైడ్స్ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసుల్లో టైం స్పెండ్ చేస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా పక్కనే మనకి ఈశ్వరుడు ఆలయం ఉంది, ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి, చూసుకొని ఎలాగో వద్దాం. చెప్పులు బయట విడిచిపెట్టదా, ఎందుకంటే దేవాలయం కాబట్టి బాగోదు. ఇక్కడ చూడండి ఒక శిల్పం ఉంది, ఈ శిల్పము బుద్ధుడు, కానీ అది మొత్తం అంతా కూడా ఎవరో అధాంతకులు ఎవరైతే ఉన్నారో పిచ్చివాళ్ళు, వాళ్ళంతా కూడా ముఖాన్ని మొత్తం పాడు చేసేసారు అంతా కూడా. బుద్ధుడు ఈ పక్కన కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, ఇవి మనకి ఏమి కనిపించట్లేదు, మొత్తం అంతలో కూడా శిథిల వ్యవస్థ అయిపోయినది. ఒకసారి గుడి లోపలికి వెళ్దాం. ఇది గుడి ఎంట్రీ, ఇది ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ఇక్కడ. ఒకసారి వెళ్దాం లోపలికి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, ఈ పక్కనే చూడండి చెరువు ఉంది, ఒక పక్క చెరువు, ఇంకో పక్క వాసుదేవ స్వామి ఆలయము, మధ్యలో ఈశ్వరుడు ఆలయం. ఒకసారి అలా లోపలికి వెళ్దాం. ఈ ఆలయానికి అయితే ఒక పేరు పెట్టున్నారు, శ్రీ శ్రీ అష్టశంభు లక్ష్మేశ్వర అనే ఆలయం పేరు. కాకపోతే ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా తూర్పు ముఖంగా ఉండగా ఇది మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఇదైతే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం ఇదైతే ఎంట్రీ కాదు, దీనికి ఎంట్రీ అలా ఉన్నట్టుంది. ఒకసారి అలాగే వెళ్దాం, ఒకసారి చూద్దాం. కానీ ఇక్కడ నుండి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది కదా, ఒకసారి చూడండి. మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారో కానీ నాకు తెలియదు, ఇక్కడ నాకు మాత్రం చాలా ఆహ్లాదకరంగా చాలా హాయిగా ఉంది. నందీశ్వరుడు, చాలా నందులు ఉన్నాయి ఇక్కడ, కానీ అన్నిటినీ కూడా పగలగొట్టుస్తున్నారు, రాయిలతో పాడు చేస్తున్నారు, అంతా కూడా ఏం లేదు. మనం ఆలయం దగ్గర ఉన్నాం, ఆలయం అయితే లాక్ చేసి ఉంది. ఈ ఆలయం చూస్తే ఎలా ఉందంటే శివుడు లోపల ఉన్నాడు, అండర్ గ్రౌండ్ లోపల. ఒకసారి దగ్గరికి రండి, చూడండి ఒకసారి మీరు. చూడండి శివుడు కింద ఉన్నాడు అండర్ గ్రౌండ్లో అనమాట, చాలా లోతుగా ఉన్నాడు అనమాట. ఇక్కడికి మార్నింగ్ టైంలోనే ఎవరో పంతులు వచ్చి ఇక్కడ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజా దీపం అంతా నైవేద్యం అంతా చెల్లించి వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరైతే ప్రస్తుతానికి లేరు, లోపలికి వెళ్ళడానికి మనకి అనుకూలత లేదు, లాక్ చేసి ఉంది. కానీ చూడండి ఎంత పురాతనమైంది ప్లేస్ అంతా కూడా, చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా జీవితం ఏం లైఫ్ అసలు, సిటీ లైఫ్లో ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఎన్నెన్నో తంతాలు పడుతూ ఒక నిద్ర ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, సుఖం ఉండదు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే చెప్పలేని విధంగా ఉంది, చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇలాంటి చోటుకి వస్తే మాత్రం ఎలాంటి కష్టాలైనా మర్చిపోతాం కదా మనం. ఈ చెట్టుని చూస్తుంటే ఇది కోట్లింగాల చెట్టులా ఉంది. ఎస్ అదేనే, ఎందుకంటే ఇక్కడ చూడండి పూలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికైతే పోతలేదు. కానీ కొంచెం ఇక్కడ జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి, ఇక్కడ ఉన్నాయి కొన్ని కోట్లింగాల పువ్వుల చెట్టు అంటారు దీన్ని. కానీ చాలా పెద్దగా ఉంటుంది, వృక్షమే చెట్టు, పువ్వుల చెట్టు అయితే కాదు, ఇది పెద్ద వృక్షమే. కాకపోతే అలాగే అక్కడ ఇంకొక చిన్న, ఇక్కడ మనకి అడిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధానంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక చిన్న దేవాలయం ఒకటి ఉంది అన్నారు ఈశ్వరుడి. ఒకసారి వెళ్ళి చూద్దాం, ఇటువైపే ఉందని చెప్పారు. చెరువు చూసారు కదా, ఒక పక్క దేవాలయం, ఒక పక్క చెరువు, మధ్యలో శివుడు ఆలయం, ఇంకో పక్క చుట్టూ కొండలు, ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. ఈ రాగి చెట్టు చూసారా, ఇది ఎలా ఉందంటే మొత్తం రాగి చెట్టు. పెద్దలు చెప్తుంటారు రాగి చెట్టు అంత మహావృక్షం ఇంకోటి ఉండదని, అది నిజమే. ఎందుకంటే మధ్య నుండి తాటి చెట్లు వచ్చి ఉన్నాయి, ఇలా ఇటువైపు చూస్తే తెలుస్తుంది మనకి. ఇలా ఇటువైపు చూడండి, తాటి చెట్టు ఉంది, తాటి చెట్టు మధ్య నుండి వెళ్ళున్నది. ఆ చెట్టు ఏదైతే ఉందో మనకి, ఇది యాక్చువల్గా అయితే మా రాయి చెట్టు అంటున్నాం కానీ ఇది మర్రి చెట్టు. మర్రి చెట్టు మొత్తం చూడండి, తాటి చెట్టును కూడా గట్టిగా పట్టుకొని కౌగులించుకొని పైకి వెళ్ళున్నది.
ఇటువంటి ఆలయం ఇక్కడ ఉంది, ఒకసారి చూద్దాం. ఇలా మార్గం చూద్దాం ఒకసారి కిందకి వెళ్ళి. ఇదే ఆలయము. చెప్పులు ఇక్కడ తీసేద్దాం. కింద నంది ఉన్నాడు, అలాగ ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం పదండి. కిందకి వెళ్దాం పదండి, ఒకసారి చూసుకుని వద్దాం ఎలా ఉందో. ఆలయం దగ్గర ఉన్నాం. నందీశ్వరుడు, పరమేశ్వరుడు చాలా లోపల ఉన్నాడు. ఇక్కడ కొంతమంది చెప్పిన వ్యక్తులు ఏంటంటే ఏం చెప్పారంటే, దీనికోసం ఎవరో కొంతమంది సాధువులు ఎవరైతే ఉన్నారో ఆ సాధువులు తెచ్చి అంటే రాయిని పుట్టిక అంటారు దీన్ని, పుట్టిన రాయి అయితే ఏది ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారు. చాలా బాగుంది లోపల అయితే. అంటే చిన్నదే కానీ ఈశ్వరుడు మాత్రం చాలా లోపలికి ఉన్నాడు. పూజలు అయితే జరుగుతున్నట్టున్నాయి. డోర్ కూడా లాక్ చేయలేదు. చూద్దాం ఒకసారి లోపల. చూసారు కదా లోపల ఎలా ఉందో, చాలా లోతుగా ఉంది. ఇది పుట్టిన లింగం అని అంటున్నారు. దాన్ని కొంతమంది సాధువులు ఇటువైపు నుండి వెళ్ళి అడవుల లోపల నుండి వెళ్ళి కొంతమంది దీన్ని చూసి ఇక్కడ ప్రతిష్ఠించారు అని